హాయ్ అండి. ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. ఇంకా మా పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్కి తీసుకెళ్దామని బయలుదేరించి అలాగే టెంపుల్కి తీసుకువెళ్ళి వాళ్ళకి దండం పెట్టించుకొని ఇంకా స్కూల్కి అయితే బయలుదేరాను. ఇంకా వాళ్ళ క్లాసులు ఎక్కడున్నాయని వెతుకుతూ ఇంకా అలా తిరుగుతూ ఇంకా అప్ అండ్ డౌన్ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నాను. నాకైతే కాళ్ళు బాగా పీక్సాయి. ఎందుకంటే ఒకళ్ళు సెకండ్ ఫ్లోర్, ఒకళ్ళు ఫోర్త్ ఫ్లోరు. కాకపోతే ఎలాగోలాగా వాళ్ళనైతే పైకి ఎక్కించాను. నేనైతే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. పర్వాలేదు, అలవాటు అయిపోతే ఈజీగా ఉంటుంది. బట్ ఇది ఇక్కడైతే గర్ల్స్కి వేరేగా, బాయ్స్కి వేరేగా అప్స్టేర్స్ ఉంటాయి. ఎలా ఒకలాగా అయితే నేను మా అమ్మాయి క్లాస్కి అయితే దిగబెట్టేశాను. ఇంకా తను టెన్షన్ పడుతుందేమో అని వాళ్ళకంటే ముందు నేనే టెన్షన్ పడ్డాను. ఎందుకంటే కొత్త స్కూలు, న్యూ జాయినింగ్ కదా అని. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండడం తను కొంచెం ఫ్రీ అయ్యింది. దానివల్ల నాకు కొంచెం టెన్షన్ తగ్గింది. మా అబ్బాయి క్లాస్కి అయితే వెళ్దామని రిటర్న్ అయ్యాను. కాకపోతే అక్కడ మెట్ల వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజ్ వచ్చి ఇంకా నేను వాడి క్లాస్కి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే ముందే దిగబెట్టి వచ్చేసాను. కానీ మళ్ళీ వెళ్దామన్నా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ మెట్లు చాలా చాలా అంటే చాలా ఉంటాయి. ఎందుకంటే ఎటు వెళ్ళాలి, ఎటు దిగాలనేది కొత్త కదా. నాకైతే కన్ఫ్యూజ్ అయిపోయింది. పిల్లలకైతే అలవాటు అయిపోద్ది, పర్వాలేదు. చాలా పెద్ద స్కూలు, మనకి దగ్గరలో ఉంది. ఇంకా భాషన్ స్కూల్ అని పిల్లల్ని అయితే ఇంకా స్టడీ బాగుంటుందని జాయిన్ చేశాను. న్యూ స్కూల్ కదా, ఇంకా న్యూ జాయినింగు అనుకున్నాను. కాకపోతే ఇక్కడ చాలామంది టీచర్స్ అనేవారు తెలిసిన వాళ్ళు ఉండడం కొంచెం ఫ్రీ అయ్యాను. ఆల్రెడీ తెలిసిన వాళ్ళే టీచర్స్ ఒకరు, ముగ్గురు, నలుగురు ఉండడం ఇంకా పర్వాలేదులే అనేసి ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మన స్కూల్ ఏదైనా స్కూల్లో జాయిన్ చేసిన పిల్లలకి కొంచెం తెలిసిన టీచర్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఉంటే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరూ లేకుండా మనం జాయిన్ చేయలేము. అలాగే ఇక్కడైతే ఫస్ట్ డే కదా, సరస్వతీదేవి విగ్రహం పెట్టి చాలా డెకరేషన్ చేశారు. చాలా అయితే చాలా బాగుంది. కానీ పిల్లలకు కూడా చాలా ఫ్రీగా ఉంది. ఇంకా స్కూల్ అయితే ఇంకా దిగబెట్టేసి నేను ఇంకా దిగిపోయి ఇంటికి వచ్చేసాను. ఇంకా మళ్ళీ స్కూల్కి ఇంకా 12:30 కదా, ఇంకా పిల్లలు ఎలా ఉంటారో, ఫ్రీగా అయ్యారో, ఫస్ట్ డే కదా అనుకున్నాను. ఇంకా స్కూల్ ఎలా ఉందంటే పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ డే అని వాళ్ళకి టెన్షన్ లేకపోవడం వల్ల నాకు కొంచెం హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. బాయ్.